సార్, కూర్చోండి. ఇక మీరు వెళ్ళొచ్చు సార్. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇప్పటి వరకు నేను పడిన కష్టం మొత్తం వ్యర్థమైపోయింది. చా, ఒరే గుణగా, నేను చంపిన పాపం లేదురా. అయిపోయిందా బాబు? దానికి కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారుగా. తొందరలోనే దాని పీడ బయటపడిపోతుందిలేండి. చామ్, నేను తప్పు చేయలేదని నిరూపించడానికి నాకంటే నువ్వే ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నావు. చాలా థ్యాంక్స్. ఊరుకోండి బాబు, నాకు మీరు థ్యాంక్స్ చెప్తున్నారేంటి? ఇది నా ధర్మం, మీ ధర్మపత్నిగా. ఏమన్నావు చామ్? ఆహా, ఏం లేదు బాబుగారు. ధర్మమే గెలుస్తుంది అంటున్నాను, అంతే. శాంపిల్స్ తీసుకున్నాం సార్. వేరే పేషెంట్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. రిపోర్ట్స్ వచ్చాక మీకు ఫోన్ చేస్తాము. సరేనమ్మా, ఉంటాను సార్. రమ్మా. రిపోర్ట్స్ వచ్చేస్తాయి అల్లుడు గారు, పెళ్లికి సిద్ధంగా ఉండండి. ఓకే సార్. మీ అమ్మాయి గారి ప్రెగ్నెన్సీకి నాకు ఏ సంబంధం లేదనే వస్తుంది. రిపోర్ట్స్ వచ్చాక ఆ తర్వాత మీరు చేయాల్సిన పని మీ అమ్మాయి ప్రెగ్నెన్సీకి కారణమైన వాడిని వెతికి పట్టుకోవడం. దానికి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి. పద చామంతి. రిపోర్ట్లు వచ్చాక చెప్తాను అల్లుడు. అన్న ప్రతి మాట చెల్లించేస్తాను. పదమ్మా. అటేమివ్వవు, నాకే ఇస్తావు. ఇందులోంచి తప్పించుకోవటానికి కూడా ఇంకా వీలు లేదే. దేవుడా, ఏంటి నాకు పరీక్ష? ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖాయ నమః. అరే, వాళ్లే వస్తున్నారే. పదండి, వెళ్దాం పదండి. అమ్మమ్మ, ఆగండి. ఇప్పుడే మిమ్మల్ని టీవీలో చూశాను. మీరు బాగా యాక్ట్ చేశారమ్మా. థ్యాంక్స్ అండి. ఇలా అడుగుతున్నానని వేరేలా అనుకోకండమ్మా. మీరు నిజంగానే భార్యాభర్తలా? మంచి ఛాన్స్ దొరికింది. మీరిద్దరూ భార్యాభర్తలైతే ఎంత బావుంటుందో కాదమ్మా. అవునండి, మేము నిజంగానే భార్యాభర్తలం. నేను నా చామంతి మెడలో నిజంగానే 3 ముళ్ళు వేశాను. ఏంటంటే ఇలా చెప్తున్నారు? నా మెడలో 3 ముళ్ళు వేసింది తెలుసా? అవునా బాబు? చాలా సంతోషం. మీరు నిండు నూరేళ్లు పెళ్ళా పాపాలతో చల్లగా ఉండాలి. మీ దీవెనలకి చాలా థ్యాంక్స్ అండి. బాబు, ఒక ఫోటో తీసుకోవచ్చా? పర్లేదండి, రండి. కొంచెం ఫోటో తీవా? నాకు కూడా ఒక ఫోటో ఇవ్వండి సార్. మీరు చేసిన యాడ్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. బాయ్ సార్. థ్యాంక్ యూ. పద. ప్రేమ్ బాబు, మీరు అలా చెప్పారు కదా, ఎందుకు? సారీ శ్యామ్, పెద్దవాడిని డిసప్పాయింట్ చేయడం ఎందుకని అలా చెప్పాను. అందుకోసం చెప్పారా? అలా
చెప్పినందుకు నువ్వేమన్నా బాధపడుతుంటే నన్ను క్షమించు చామ్. చచా అంత మాట అనకండి. నేను చెప్పింది పెద్ద మాట చామ్. మరి కాదా? ఆవిడ మీకు చెప్పింది కరెక్టే కదా. మనిద్దరం భార్యాభర్తలమే కదా. నిషాది తేలితే నేను మీకు చెప్పే ముందు మాట ఇదే. ఏంటి చామ్, నేను చెప్పింది తప్ప? చచా కానే కాదు బాబు గారు. ఒకరి ఆనందం కోసం చెప్పడం తప్పే కాదు. ఇది చెప్తే కానీ నీ మనసులో నా మీదున్న ప్రేమని బయట పెట్టావు. నిజంగానే మనం పెళ్లి చేసుకున్నామన్న మాట చెప్పవే. ఇంకెన్ని ప్రేమ వ్యూహాలు పన్నాలో ఏంటో. ఏంటి బాబా ఆలోచిస్తున్నారు? నీ గురించే. నా గురించి అయితే తర్వాత ఆలోచిద్దురు. నిషాద్ అయింది కదా, అక్కడ యువరాణులకి పరీక్షలు మొదలు పెడదాం. పదండి పద బాబు. చామ్. ఆ గ్రంథాన్ని చూస్తేనే గుండె దడదడలాడుతుంది. అసలే చాలా కఠినమైన పరీక్షలు ఉన్నాయంటున్నారు. ఏమున్నాయో ఏంటో. అందరూ వచ్చారు కదమ్మా. వచ్చారండి. చామంతి, ఆ కఠినమైన పరీక్ష గురించి ఒకసారి వివరించమ్మా. అలాగే. మూడవ పరీక్ష. రాణివాసే నివాసం ప్రాణై సహక్రీడనం. అంటే దాని అర్థం ఏంటి చామంతి? రాజావారికి రాణివారికి ఇక్కడికి దూరంగా ఒక రాణి నివాసం ఉండేదంటాయి గారు. దాని పేరు రాణివాసం. ఆ నివాసంలో యువరాణి వెళ్ళి ఒక రాత్రంతా ఉండాలంట. అదే ఈ పరీక్ష. కఠినమైన పరీక్ష అంటే నేను ఇంకేందో అనుకున్నాను. మా నానమ్మ తాతయ్యలు ఇల్లే కదా, ఉండేసొస్తాను. సింపుల్ యా. అక్కడ ఒక విషయం ఉందండి, అది వినండి. ముందు మీరు చెప్పండి. బిగదీసుకుపోతావు చెప్తే. హలో, ఉమ్. చెప్పు. హా. ఆ రాణివాసంలో రాజావారు రాణివారు ఆత్మలై తిరుగుతూ ఉంటాయి అంటారు. మీరు నలుగురు కూడా మేమే యువరాని అంటే మేమే యువరాని అంటున్నారు కదా. కానీ యువరాని అని ఉండాల్సిన వాళ్ళు ఒక్కరే కదా. అది నేనే కదా. నేనే అండి. ఆమె ఓన్లీ ప్రిన్సెస్. తెలుస్తుంది రోజమ్మా. ముందు మెయిన్ మ్యాటర్ వినండి. అసలైన యువరాణి వారైతే ఆ రాణివాసంలో ఉండగలుగుతారు. యువరాణి కాకుండా నాటకమాడితే మాత్రం వాళ్ళు అక్కడే రక్తం కక్కుకొని చచ్చిపోతారంట.